ఇప్పుడు మా విఐపి అక్కయ్యతో ఇక్కడ నుండి పాతింటికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే కాలనీలో కొత్త ఇల్లు, దీన్ని హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. టైం కుదిరితే హోమ్ టూర్ చేసేసి కత్తెర వెళ్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ నుండి ఒకసారి పాతింటికి వెళ్దాం అని చెప్పి, చూడకపోతే పాతిల్లో ఒకసారి వీడియోస్లో ఉంటుంది, చెక్ చేసేయండి. మీరేమైనా మాట్లాడతారకే? ఏం మాట్లాడారు? లైఫ్ జర్నీ పద్మ యూట్యూబ్ చూసినాక ఫస్ట్ తన ఫ్యాన్ అయిపోయాను. నేను తెనాల్లో ఉంటాను, నా పేరు విద్య అల్పర్తి. కావాలని చెప్పి తను మళ్ళీ రేపు 29 కథ వెళ్తుందని నిన్న వచ్చాను తెనాల నుంచి చూడాలని. నాకు చాలా హ్యాపీగా ఉంది, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇంట్లో అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయారు. పద్దు కూడా మమ్మీ కానీ డాడీ, శేఖర్, సిద్ధు అందరూ కూడా. అది కాకపోతే పద్దు వీడియోలు చూడండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మైక్ పెట్టుకుంటే బాగుంటుంది, వాయిస్లో ఉంది కదా, మైక్ తీసుకొస్తాను. హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము, చాలా చాలా బాగున్నాము. నేనైతే నిన్న వీడియో చెప్పాను కదా, ఈరోజు అయితే విఐపి అక్కయ్యతో పాతింటికి వెళ్తున్నాం అన్నమాట. పాతింటికంటే కొత్త ఇల్లు ఏంటక్క మీ ఇల్లు ఒకటే కదా అంటారేమో. కొత్త ఇల్లు హోమ్ టూర్ అయితే తీసుకొస్తాను త్వరలో, కొంచెం టైం కుదరక తీసుకురావట్లేదు. ఇప్పుడైతే ఆ ఇంటి దగ్గర నుంచి అక్కయ్యకి పాతిల్లు చూపించడానికి తీసుకెళ్తాను. 100 వేలో ఉన్నమాట దారిలో. మీ మాట్లాడని చెప్తారు, ఇప్పుడు చెప్పాను, మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. పట్టుకోండి, వచ్చిండి ఎదురుకి మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. లైఫ్ జర్నీ పద్మ యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ నమస్కారాలు. నేను యూట్యూబ్ ద్వారా ఇట్లా పద్మ పరిచయం అయింది. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటుంటే నిన్న వచ్చానమాట తెనాల నుంచి. నేను తెనాల్లో ఉంటాను, నా పేరు విద్య. మీరు బాగా ఆ వీడియోస్ చూడండి, అందరికీ చెప్పండి, మీ వాళ్ళందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించుకుని అది ఇంకా ఎక్కువగా వ్యూస్, లైక్స్ రావాలనుకుంటున్నాను. వచ్చినందుకు ఇంట్లో అందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. అసలు ఎన్నో యూట్యూబ్ చూస్తాను కానీ ఎవరికి కామెంట్స్ పెడతాను కానీ ఇంత డీప్ ఎవరితోనూ ఫ్రెండ్షిప్ పెరగలేదు. నాకు ఒక డాక్టర్ లాగా ఉంది పద్మ. అది నిజంగా నాకు యూట్యూబ్లో పరిచయమైన వాళ్ళు చాలామంది అడిగిన వాళ్ళు ఒక 5 మెంబర్స్కి అయితే నా ఫోన్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు ఫస్ట్, వాళ్ళు ఇచ్చి తర్వాత నేను అప్రోచ్ అయ్యాను వాళ్ళని. వాళ్ళలో ఫస్ట్ ఎవరంటే శంకర్ అన్న తర్వాత ఆ ఫోన్ పోయింది, వాళ్ళు మిస్ అయ్యారు, స్వామి తమ్ముడు. తర్వాత అక్కయ్య మీట్ అయ్యారనమాట. పజిల్ లాగా నెంబర్ పెట్టారు. నేనైతే అమ్మాయి ఎవరన్నా అవ్వ ఉండాలి, లేదా మా ఫ్రెండ్స్ ఎవరన్నా ఏడిపిస్తున్నారేమో అనుకునేదాన్ని అనమాట. అయితే ఫైనల్లీ నెంబర్ పట్టుకున్నాను, చెప్పేశాను. చెప్పిన తర్వాత ఫోన్ చేశాను, ఆ నెంబర్ బట్టి సేమ్ నెంబర్ అన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కయ్య మాటలు అయితే చాలా, అసలు నువ్వు చేస్తావు అనుకోలేదు, కనిపెడతావు అనుకోలేదు అన్నారు. అప్పుడు అయిపోయింది మాట్లాడిన తర్వాత. ఇంక అప్పటి నుండి కంటిన్యూగా మెసేజ్లు పెడుతూ ఎలా ఉన్నారు ఏంటని. అయితే మా పర్సనల్స్ కూడా పంచుకోవడం, షేర్ చేసుకోవడం, ఇలా ఎప్పుడూ రావాలి, చింతలకి బాగాలేదని చెప్పేసి అప్పుడు కొంచెం నేనే వద్దన్నాను ఇంకా ఉండమని. తర్వాత క్లైమేట్ బాగాలేదు, ఇంకా మొత్తం ఇవన్నీ తమ్ముడు పెళ్ళికి రావాలి, అప్పుడేమో అక్కయ్యకి బాగాలేదు, సో ఇంకా రాలేకపోయారు. ఇప్పుడు ఎలాగో మేము వెళ్ళిపోతున్నాం కదా మళ్ళీ అని చెప్పేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారన్నమాట. సరే అలా వచ్చారు కదా, పాతింటికి కూడా తీసుకెళ్దాం అని చెప్పి. ఇలా నిజంగా దగ్గరున్న వాళ్ళు కూడా రాలేరేమో, తెనాల నుండి ఇంత దూరం ఇంత కష్టపడి రావడం అనేది ఆశ్చర్యం కదా, చాలా ఆశ్చర్యము. చాలా హ్యాపీగా కూడా ఉంది. అసలు ఎవరు వస్తారండి ఇంకొకరి కోసం ఎందుకు వెళ్ళాలి అని చెప్పి. ఇంకోటి, ఇలా మా ఇంటి దగ్గర కంఫర్ట్గా ఉంటారో లేదని కొంచెం భయం ఉండేదన్నమాట. కానీ అలా ఏం లేదు, అక్కయ్య ಮತ್ತೆ కలిసిపోయారు, చాలా హ్యాపీగా ఉంది. కలిసిపోయారా లేదమ్మా? ఈవిడ ఎవరనుకుంటున్నారు, కొత్తగా వచ్చారు ఫ్రేమ్లోకి, మా మరదలు అన్నమాట. మరదలను కూడా పరిచయం చేయాలి. చాలా వీడియోస్ ఉన్నాయి, పెళ్లి వీడియోస్, షాపింగ్ వీడియోస్, తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయి. కానీ అవేమీ తీసుకురాలేకపోయాను, ఎందుకంటే లైఫ్ చాలా బిజీ అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. మరి అంత బిజీనా అంటే అస్తమాన జర్నీలు అన్నమాట, అటు ఇటు వెళ్తూనే ఉన్నాము. సో ఇంకా వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ పనులు చేస్తూ బాగా టయర్డ్ అయిపోవడం, అట్లా అయిపోయి వీడియోస్ తీసుకురాలేదు. ఫైనలీ ఆ వీడియోస్ చాలామంది చూసుంటారు, పాత వీడియోస్ అన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేసేయండి, కనిపిస్తుంది మా పాత ఇల్లు, మేము, మా పద్ధతులు. సరేనా? ఒకసారి చూసేసి ఈ వీడియోకి కామెంట్ కూడా చెప్పేయండి మీ అభిప్రాయాన్ని. మీలో ఇంకెవరికన్నా పద్మక్కని చూడాలి, రావాలి అనుకుంటే ఎప్పుడు వస్తారండి? నెక్స్ట్ టైం బెటర్ లక్. ఎందుకంటే ఇంకా వెళ్ళిపోతున్నాము శుక్రవారం మళ్ళీ. సో మళ్ళీ వెళ్ళిపోతున్నాం కాబట్టి సో ఇంకా ఇప్పుడు ఛాన్స్ లేదు.
కంపల్సరీ మీటప్ పెట్టాలనుకున్నాను. ఈసారైనా ట్రై చేస్తాను తప్పకుండా. మీటప్ పెడతానని మాట ఇచ్చిన మీ అందరికీ సారీ అబ్బా. మా పాత ఇంటికైతే వచ్చేసాము. ఎలా ఉందమ్మా పాతిల్లు చెప్పండి. బాగుంది. నచ్చిందా? నచ్చింది. పాతిల్లు నాకెందుకో ఇదే ఇష్టం బాగా. డాబాలు పెంకుటిళ్ళు వీటి కంటే కూడా రేకుల ఇల్లు కలే కూడా తాటాకులు ఇల్లు కానీ రెల్లుగడ్డి ఇల్లు కానీ చాలా బాగుంటాయి. సమ్మర్లో అయితే అసలు ఏసీ కూడా అక్కర్లా. మా మరదలు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత డాబా కంటే ఇదే బాగుందండి. అంత కష్టపడి ఈ పిల్ల కోసం పెద్ద డాబా కడితే ఈ పిల్ల ఏమో తాటకిల్లే బాగుందని సింపుల్గా తీసి పడేసింది. అయ్యో డాబాని పక్కన పెట్టేసింది అనమాట. అంటే తాటాకిల్లు అంత సేఫ్, అంటే కూల్గా ఉంటుంది కదా, బాగుంటుంది. సో ఫైనలీ పాతింటికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంకోటి మా పెరటి జామ చెట్టుని చూపిస్తాను, వచ్చేయండి. అక్కయ్య కూడా చూసినట్టు ఉంటుంది కదా. ఫస్ట్ జామకాయలు కోసుకుని చక్కగా జామకాయలు కోసుకుని తింటూ కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. సో మా పెరటి జామ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే అయిందంట. చిలకలు అయితే తెగ కొట్టేస్తున్నాయి అన్నమాట. ఇంకా జాంకాయలు చూడండి, చిలకలు అలా తినేసాయి. మేము వచ్చేసరికి ఇప్పుడే 2 ఎగిరిల్ని. మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసి పడతారా సాంగ్ పాడలేదు. ఇంకా కొంచెం ఎదుబొడ్డు ఉంది. సరే ఇదబ్బా ఫైనల్ వీడియోస్ అయితే ఇవి. నాకేదన్నా అయినట్టు అనిపిస్తున్నాయి, కలర్ వచ్చినాయో తీసి. ఇది సరదాగా అమ్మన్నారు అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి, అందుకని చెప్పేసి పాతింటికి కూడా వచ్చేసాము. ఇక్కడ కూడా వాతావరణం అంతా చూపించి సరదాగా పొలాలు అవన్నీ చూపించేసి, అంటే తెనాల నుండి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ ఏముంటాయి ఏంటి స్పెషల్ అని చెప్పి చూపించి సరదాగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము. సో ఇదండి జరిగింది. నేనైతే ఎప్పుడు వెళ్తున్నారక్క ఖతర్లో, ఇంకా రారా అని కొంతమంది, ఆగిపోయారని కొంతమంది, ఎప్పుడు వస్తారని కొంతమంది చాలామంది కామెంట్లు పెడుతున్నారు. నేనైతే 29ని బయలుదేరుతున్నామండి, అంటే 30ని ఖతర్ వస్తున్నాము. సో స్టే ట్యూన్ ఖతర్ వీడియోస్ కోసం. ఇంకా ఇక్కడ వీడియోస్ పర్పస్ కాదు కాబట్టి తీసినా ఏంటో టైం లేక మీ వరకు తీసుకురావట్లేదు. ఇక్కడ నుండి ఖతర్ వీడియోస్ అయితే వచ్చేస్తాయి, చూస్తూ ఉండండి. అలాగే మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాతో ఉండాలని కోరుకుంటున్నా. చాలామంది మీటప్ పెట్టమన్నారు, మీటప్ పెట్టలేకపోయానండి, ఏమనుకోద్దు. ఎందుకంటే టైం కుదరలేదు. మెయిన్ కూడా అసలు ఇంటికి వచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూస్ చాలా జరిగాయి అన్నమాట. సో అందుకని మీటప్ పెట్టలేకపోయాను, ఏమీ అనుకోకండి. ఇంకొకసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీటప్ పెట్టుకుందాము. అక్క అలానే అంటారు, మీటప్ పెట్టరంటారేమో. టైమింగ్స్ కుదరకే అలాగా చేశానన్నమాట. సో ఈసారి కంపల్సరీ దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ మీట్ అయ్యి సరదాగా కాసేపు మాట్లాడి వెళ్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది నేను ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు పరిచయమైన వాళ్ళు, అంటే మీరు లైఫ్ జర్నీ పద్మ కథ అని అడగగానే అబ్బా మనసులో ఏదో ఫీలింగ్, ఇంతవరకు మన వీడియోస్ వచ్చాయా అని చెప్పి, అంటే రీచ్ అవుతున్నాయా అని చెప్పేసి మనసులో ఏదో చాలా ఫీలింగ్ ఉండేది, మంచిగా హ్యాపీగా అనిపించేది అనమాట. అలా చాలామంది కనిపించారు. అలానే అందరినీ వీడియోస్లోకి తీసుకురాలేం కదా, ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పి చాలామంది మీట్ అయినా కూడా వీడియోస్ తీయలేదు నేను. సరే అండి, మరి ఇది అందుకనే ఇన్ని రీజన్స్ ఉన్నాం వల్లనే నేనైతే వీడియోస్ మళ్ళీ చేయలేదు. ఆ వ్యూ అంతా అక్కకి అయితే వ్యూ అంతా చాలా బాగా నచ్చిందంట. అదే వ్యూ చాలా బాగుందంట. ఒకసారి పద్దు అదంతా చూపించు, ఆ కొబ్బరి చెట్ల వాతావరణం అంతా చూపించంటున్నారు. చూసారు, ఇక్కడ చాలా ఇష్టం, ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. ఇక ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, గొడవలు ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు, ఇవన్నీ ఉండవు. మనం ఎంత వాడుకుంటే అంత అన్నమాట. అంటే వాటర్ కానీ ఇంకా అలా మనకి ప్లేస్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది, అంత ఓపెన్ ప్లేస్ కదా. మేమే లాస్ట్ అందుకని చెప్పి ఓపెన్ ప్లేస్ మొత్తం చాలా బాగుంటుంది. ఓకే, మరి ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఏంటి బాయ్ బాయ్ చెప్పచ్చు కదా. ఇక్కడ మాకు చిన్న తోట ఉందన్నమాట, ఆ తోటను చూడడానికి వచ్చారు. ఇక్కడ తోటలో ఏమేమి ఉన్నాయి? మిర్చి ఉన్నాయి, మాకు జాంకాయలతో పాటు మిర్చి చెట్టు, వంకాయల చెట్టు, కాకరకాయల చెట్టు కాదు కాకరకాయల పాదు, ఇక వంకాయలు, ఇవి నిమ్మకాయలు, ఇగో కాకరకాయ కాసిందోచ్, మా పాదికి కాకరకాయ వచ్చిందోచ్. మిర్చి ఇదైతే అమ్మేసింది, ఇవన్నీ తోటలన్నీ కూడా అమ్మేసింది. అమ్మకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట మొక్కలు పెంచడంలో.
సో అలా వేశారు. పాపకి మిర్చిని చూడగానే ఆనందం చూడని ఫేస్ వెలిగిపోతుంది అంతే. మండుతుందమ్మ కంట్లో పెట్టుకుంటే. ఏమండేది తింటే చక్కగా సద్దన్నం మేగడ పెరుగు ఆ, మిర్చితో తింటే ఎంత బాగుంటుంది. సద్దన్నం మేగడ పెరుగు మిర్చితో తినాలి కొరికి. ఆ, అలా కొరికి తింటే ఉంటుంది. విత్ ఆనియన్ కూడా అంట. ఇదేమో తోటకూర కాళ్ళు అంటారు కదా, అప్పట్లో ఇవన్నీ ఒలిచేసాము, కానీ ఇది ఒకటి అలా స్టాండర్డ్గా ఉండింది. మేకలు తినేస్తాయి, ఇక్కడ గొర్రెలు వస్తాయి అన్నమాట. గొర్రెలు వచ్చి తినేస్తాయి. ఇది కరివేపాకు చెట్టు 2 ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇదంతా మాది కాదు, కానీ ఇక్కడ ఒక రాజుగారిది అనమాట. ఇంకా ఆయన ఏమీ అనరు, ఇవేమీ స్టాండర్డ్ కాదు కదా, తీసేసే కదా అని చెప్పి అలా వేసేస్తా ఉన్నా, ఏమంటారు అనమాట. ఫైనల్లీ ఇదండి. ఇంకా ఏమైనా ఉన్నాయా చూపించాల్సినవి? ఆ కొబ్బరి చెట్టు, కొబ్బరికాయలు, మా కోళ్ళు, ఇంకా కాయలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పటికి దీనికి కాయలు ఉంటాయి అనుకుంటా. అయితే నారింజ కాయలు, కమలాలు, బత్తాయిలు ఏమో తెలియదు, కానీ నెక్స్ట్ టైం చేసి దానికి కూడా నీళ్ళు ఉంటే ప్రమిళ చెట్టు పేరుకుంటుంది. వాటికి ఆహారం కావాలి కదా. వాటర్ ఉండాలి కానీ ఎవరు లేకపోతే ఇంకా అలాగా చెట్లు పాడైపోతాయి. కోసారమ్మ జాంకాయలు. ఆ కోసిందమ్మ చెట్టు. ఈ కొంచెం పచ్చిగా ఉంటాయి, కొద్ది కోసుగా వేస్ట్ తిన్న తర్వాత కావాలంటే వచ్చిపోతారు. ఈ తులసి చెట్టు చాలా ఉన్నాయి. అవల చక్కగా రోడ్డు కూడా చూపించు. మా ఊరు రోడ్డు అని చెప్పి చూపించు. అమ్మాయికి ఇంకా జాంకాయలు చూస్తూనే ఉంది, ఏదో ఒక మూల కనిపిస్తుందని. ఇది మా కాలువ, మా ఇంటి ముందే కాలువ అన్నమాట. ఇంతకుముందు వర్షం వస్తే ఒకసారి ఈ అమ్మగారికి పెట్టాను అన్నమాట వీడియోస్. అప్పట్లో మేము ఫుల్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళము, సిచ్యువేషన్స్ అంతా నేను చెప్తూ ఉండేదాన్ని. ఆ టైంలోనే కరెక్ట్గా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, అప్పుడు చూపించాను అన్నమాట. మొత్తం ఈ వాటర్ అంతా గుమ్మాల్లోకి వచ్చేసాయి, చాలా భయంకరంగా. అసలు ఇందులోంచి నడవాలంటే ఏది కాలువో ఏది గొట్టో తెలియకుండా అలా ఉండేది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ టైంలో ఉంటుంది. ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఇది పొంగిపోద్ది అనమాట. ఇదిగో ఈ పట్టి కూడా కనిపించదు. ఇప్పుడు ఓకే. ఇది ఇలా ఇక్కడ అన్ని చేపల చెరువులు అండి, పెద్ద పెద్ద చేపల చెరువులు చూసారు. ఎక్కువ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉంటాయన్నమాట. ఇంతకుముందు పొలాలే, ఇంకా చెరువులు చేసేసారు. ఇక కొన్ని సంవత్సరాల నుంచి, అంటే 10-15 సంవత్సరాల నుంచి ఇంకా చెరువులే ఉంటున్నాయి. సో చేపలు ఫ్రీనే ఇక్కడ. ఎవరన్నా చెరువులు పట్టుకుంటే మాకు దగ్గరగా ఉన్నాం కాబట్టి ఒక్కొక్క చేపను పంపిస్తారు. సో అవి దానికోసమైనా డబ్బులేం తీసుకోరు, కానీ ఫ్రీనే ఇస్తారు. ఈ చుట్టుపక్కల అంటే ఇక్కడిక్కడే ఎక్కడి నుంచో తీసుకొచ్చేవారు, కానీ మా ఇంటి వెనకాల ఎదుర చెరువులు పట్టినప్పుడు ఇస్తారన్నమాట. ఫ్రీగా చేపల కూర వండుకుని తినేయచ్చు. ఓకే, మరి ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఏంటి బాయ్? బాయ్ చెప్పచ్చు కదా.